హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ బ్లాగ్ వచ్చేసి మీ అందరికీ యూస్ఫుల్ అయితే అని చెప్పేసి షేర్ చేస్తున్నాను. ఈ క్లిప్ ఆల్రెడీ చూశారు కదా. లాస్ట్ టైం మా పాప కోసమని ఇలా ఉండిలో మనీ దాచిపెట్టుకొని గోల్డ్ చైన్ అయితే కొన్నాము. ఆల్రెడీ ఆ వీడియో మీ అందరూ చూశారు కదా. ఒకవేళ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో తప్పకుండా చూడండి, మీకు కూడా ఏమన్నా హెల్ప్ అవ్వచ్చు. మా పాప నీళ్ళ టయానికి గోల్డ్ చైన్ కావాలని ఒక గోల్ అయితే పెట్టుకొని ఆ ఉండిలో ఎవ్రీడే మనీ వేస్తూ మా పాపకి చైన్ అయితే తీసుకున్నాము. సో ఆల్రెడీ నేను వివరంగా ఆ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇక నెక్స్ట్ న్యూ ఇయర్కి అయితే మళ్ళీ గోల్ పెట్టుకున్నాము. అందుకని చెప్పేసి ఈసారి లాస్ట్ టైం కన్నా ఇంకొంచెం పెద్ద ఉండి తీసుకొచ్చాము. లాస్ట్ టైంది ఊరికనే నిండిపోయింది, అందుకని ఇంకొంచెం పెద్దదైతే తీసుకొచ్చుకున్నాము. సో ఈసారి గోల్ అయితే ఈసారి నేను పెట్టుకున్నాను. నల్ల పూసలైనా లేదంటే బ్రాస్లెట్ అయినా ఖచ్చితంగా తీసుకోవాలి అని. అందుకని చెప్పేసి ఇలా ఉండిలో ఎవ్రీడే మనీ వేస్తూ ఉన్నాము. మనీ అయితే మా ఆయనే వేస్తారు. నేనేంటంటే ఏదైనా ఒక ఐడియా చెప్పేది అది ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అయ్యేలా చూస్తాను. సపోజ్ ఉండి కొన్నామంటే ఇలా గోల్ పెట్టుకోవాలి, ప్రతిరోజు ఉండిలో వెయ్యి, ఇలా ఏదోటి మోటివేషన్లో చెప్తా ఉన్నాను అనుకోండి, ఇంకా వేస్తూ ఉంటారు. లేదంటే ఇంకా అలాగే ఖర్చు అయిపోతూ ఉంటాయి చేతిలో ఉంటే. ఒకేసారి శాలరీ రాగాలని తీసుకెళ్ళి గోల్డ్ కొనుక్కునే స్టేజ్ కాదు కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఒకేసారి కొనమంటే కష్టమైపోయిద్ది. అందుకనే మేమైతే ఇలా ఉండి మెయింటైన్ చేసుకొని ఉన్నప్పుడల్లా ఆ ఉండిలో వేస్తూ ఒక అమౌంట్ అయిపోయాక అప్పుడు తీసుకోవాలని డిసైడ్ అయ్యాము. అందుకని ఈసారి ఇంకొంచెం పెద్ద ఉండి కొని మా దగ్గర మనీ ఉన్నప్పుడల్లా వేస్తూ ఉన్నాము. ఏదైనా గోల్ పెట్టుకుంటే అది రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాము. ఇక మా ఆయన అయితే ఎవ్రీడే ఈవినింగ్ రాగానే ఫస్ట్ అయితే వాడి చేతికి అమౌంట్ ఇచ్చేస్తాడు ఉండిలో వేయమని. ఒకవేళ మా ఆయన మర్చిపోయినా నేను గుర్తు చేస్తూ ఉంటా, ఉండిలో మనీ వేయలేదు ఈరోజు అని. ఇక ఉండి తీసుకొచ్చి వాడి చేతికి కొంత అమౌంట్, నా చేతికి కొంత అమౌంట్ ఇస్తాడు. ఇంకా మేము అందరం కలిసి వేస్తాము. మ్యాక్సిమం ఎవ్రీడే మనీ వాడి చేతే వేయడానికి ట్రై చేస్తాము. చూస్తున్నారు కదా, ఇది ఉండి తెచ్చినాక వారానికో ఏమో పిక్ ఎవ్రీడే వాడి చేతే వేపిస్తామండి. వాడికి దాచిపెట్టుకోవడం అలవాటు అయిపోయింది అన్న ఒక ఉద్దేశంతో మనం ఏ పనైనా చిన్నప్పటి నుంచి చేపిస్తూ ఉంటే వాళ్ళ మైండ్లో పడిపోయింది. మంచి విషయాలు నేర్చుకుంటే తప్పలేదు కదా. అందుకని చెప్పేసి ఎవ్రీడే మ్యాక్సిమం వాడి చేతే వేపించడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఈ క్లిప్ చూస్తున్నారు కదా, వాడి చిన్నప్పుడుది. మేము యూట్యూబ్ కోసమే వాడి చేత ఉండిలో డబ్బులు అయితే వేపియట్లేదు. సో చెప్పాను కదా మంచి అలవాటు అలా మనీ దాచిపెట్టుకోవడం అని. అందుకని వాడి చిన్నప్పటి నుంచే నేను, ఇది మంత్స్ బేబీ అప్పుడు క్లిప్పు. సో అప్పుడు కూడా ఉండిలో పక్కన నేను ఉండి ఒక్కో కాయిన్ దాంట్లో వేపిస్తూ ఉన్నాను. నాకు అదొక ఇష్టం, ప్రతిదీ గుర్తుగా ఉండాలి మా బాబుకి అని చెప్పేసి అందుకని ఈ క్లిప్పు తీశాను. ఇక చిన్న చిన్న అమౌంట్ అయినా సరే ఇలా సింపుల్గా గోల్డ్ కొనుక్కోవచ్చు అండి. చూస్తున్నారు కదా, ఒక 1500 2000 లోపు అయితే వచ్చేస్తాయి ఇవి. 2000 3000 అయితే హౌస్ వైఫ్స్ కూడా దాచిపెట్టుకోవచ్చు కదా. సో వాళ్ళు ఇలా మనీ దాచిపెట్టుకొని ఇలా కాసులని, లేదంటే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పేదా గుండ్లని, ఇలాంటి మనం గోల్డ్ రూపంలో కొనుక్కోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది కొంచెం పెద్ద సైజు కాసు, ఎంత బాగుందో కదా. 916 గోల్డ్ అండి, ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఆడవాళ్ళు అయితే ఇలాంటి చిన్న చిన్నవి అయితే వెంటనే దాచిపెట్టుకొని కొనుక్కోవచ్చు, మనీ ఖర్చు అయ్యేలోపే కొనుక్కోవచ్చు. కొంచెం పెద్దదానికైతే మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో ఈసారి నా ఉండి ప్లాన్ అయితే నల్లపూసలకి. సో నల్లపూసలు కొన్నాక కూడా మళ్ళీ మీతో షేర్ చేసుకుంటానండి. మీరు కూడా ఏదో ఒక గోల్ పెట్టుకొని నాలాగా ఇలా కొనుక్కుంటారని ఈ వీడియో మీకు హెల్ప్ అయిద్దని వీడియో షేర్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.